తీవగా నిను వలచి పువ్వునై ఉన్నాను, తావిదోతిక పంపి దారికెదురున్నాను. తీవగా నిను వలచి పువ్వునై ఉన్నాను, తావిదోతిక పంపి దారికెదురున్నాను. ఈ కలనరావా నాకేసి చూడవా, ఈ కలనరావా నాకేసి చూడవా. తీవగా నిను వలచి పువ్వునై ఉన్నాను, తావిదోతిక పంపి దారికెదురున్నాను. తీవగా నిను వలచి పువ్వునై ఉన్నాను. జోగేంద్రుడు అక్షయుడు రమేషుని కలిసినాక అతను తన భార్యతో కలిసి కాపురం చేస్తున్నాడని అనాథబాబుకు హేమానళినికి తాము వెళ్ళిన సంగతి, అక్కడ వారిని చూసిన సంగతి చెప్తుంటారు. ఆ విధంగా చెప్తున్నప్పుడు హేమానళిని చేతి నరాలన్నీ బిగుసుకుపోయి కుర్చీని బిగ్గరగా పట్టుకొని బాధపడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక మీరే చూడండి. జోగేంద్రుడు తండ్రిని పక్కకు జరిపి హేమనళిని ఆమె మంచం మీద పడుకోబెట్టాడు. పక్కనున్న కూజాలోని నీళ్లు తీసుకొని ఆమె ముఖం మీద చిలకరించాడు. విసనకర్ర తీసుకొని అక్షయుడు విసురుతున్నాడు. హేమనళిని కొద్దిసేపట్లో కళ్ళు తెరిచి ఉలిక్కిపడి తండ్రి వైపు మరలి, నాయనా, అక్షయుడిని వెళ్ళిపోమని చెప్పవా అంటూ ఏడ్చింది. అక్షయుడు వెంటనే వెళ్ళిపోయాడు. అన్నాథబాబు సోఫా మీద హేమనళిని పక్కనే కూర్చొని ఆమె తల నిమురుతూ ప్రేమగా మెడ నిమిరాడు. పెద్దగా నిట్టూరుస్తూ, నా హేమా, నా హేమా అని గట్టిగా అరిచాడు. హేమనళినికి దుఃఖం లోపల నుండి ఉప్పెనవల వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ ఏడుపును ఆపుకునే ప్రయత్నంలో తండ్రి మోకాలు మీద తల అంచుకుంది. హేమా, ఏడువకు, రమేషుడు మోసకారి కాడు, అతను మనల్ని మోసం చెయ్యడు, జోగేంద్రుడు పొరబడ్డాడేమో అని గద్గద కంఠంతో అన్నాడు. నాయనా, అబద్ధపు ఆశలతో ఏమేమో చెప్పకండి. హేమనళిని ఓదార్చడానికి ప్రయత్నిస్తే చివరికది చెడు ఫలితం ఇవ్వవచ్చు. అలా కాదు, హేమనళిని ఆలోచించుకొనివ్వండి అన్నాడు జోగేంద్రుడు. చివాలన తండ్రి మోకాళ్ళ మీద నుండి తల ఎత్తి అన్నవైపు చూస్తూ, రమేషుడు తనంత తాను జరిగిన విషయం అతను చెప్తే నమ్ముతాను, కానీ ఇతరులు ఎవరు చెప్పినా నేను నమ్మను అంటూనే తూలి పడబోయింది. హేమా అంటూ అరుస్తూ ఆమె పడిపోకుండా పట్టుకొని మెల్లగా నడిపిస్తూ ఆమె గదిలోనికి తీసుకొని పోయి ఆమె మంచం మీద కూర్చోబెట్టాడు. నాయనా, నేను కాసేపు నిద్రపోతాను, నన్ను కొంచెంసేపు పలకరించకుండా విడిచిపెట్టండి అని అన్నది హేమనళిని. నీ నౌకరు ముసలమ్మను నీకు విసరడానికి పంపనా అడిగాడు అన్నాథబాబు. మీకు దండం పెడతా, నన్ను ఒంటరిగా ఉండనివ్వండి అన్నది హేమ. అన్నాథబాబు హేమనళిని గది పక్క గదిలోకి వెళ్ళాడు. హేమకు 3 సంవత్సరాలున్నప్పుడు ఆమె తల్లి చనిపోయింది. ఆమె ఎంతో మంచిది, భక్తిపరురాలు, ఓపికస్తురాలు. అంతేకాదు, తనను ఎంత ఆదరించింది. భార్యను చాలాసేపు గుర్తు చేసుకున్నాడు. తను ఇన్ని రోజులు హేమకి తల్లి, తండ్రి తానే అయి పెంచాడు. ఏనాడు ఆమెకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. ఈనాడు ఆమె ఇలా బాధపడడం, తెలివి తప్పి పడిపోవడం సహించలేక, తల్లి ఉంటే ఇట్లాంటివి జరగకపోయేవి, ఆమె అన్నీ చూసుకునేది. జీవించి ఉన్న ఆ కొద్ది రోజులు కూతురు మీద ఎంత ప్రేమగా ఉండేది. స్వతహాగా ఆమె ప్రేమమయి అని తలుచుకుంటూ, నాకెంతో ఇష్టమైన, నా ప్రాణానికి ప్రాణమైన హేమ,
నీకు కలిగిన ఈ కష్టాలన్నీ భగవంతుడు తప్పక పోగొడతాడు. ఇక ముందు నీ జీవితం ఆనందంగా గడిపేటట్టు దీవించమని దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేను మీ అమ్మను చేరేలోపుగా నీకు ఇష్టమై నిన్ను ప్రేమించేవాడి చేతిలో నిన్ను భద్రంగా అప్పగించమని దేవుడికి దండం పెడుతున్నాను అంటూ తన కంటి తడిని చొక్కా చేతితో తుడుచుకున్నాడు. స్త్రీల బుద్ధి అనుకున్నాడు జోగేంద్రుడు. అన్యమనస్కంగా తన రోజువారీ పనులు చేసుకున్నాడు. కళ్ళెదుట కనిపిస్తున్న నిజాన్ని కాదని ఎలా అనుకోవడం? హేమ ప్రేమలో విలువలు కొట్టుకుపోయి నిజమేమిటో అబద్ధమేమిటో తెలుసుకోలేకపోతున్నది. అంతేకాదు ఆమెను దురదృష్టం వెంటాడుతున్నది. ఏం చేయగలను? అక్షయుని పిలిచాడు. అతను గదిలోకి వచ్చాడు. నీవు విషయమంతా విన్నావు కదా, ఇప్పుడు ఏం చేద్దామన్నాడు జోగేంద్రుడు. నాకు సంబంధించిన విషయం, నన్ను ఇందులోకి లాగవద్దు. ఇన్ని రోజుల నుండి నేను మౌనంగా ఉన్నాను. నిజమేమిటో నీకు తెలియాలని నేను నోరు తెరిచి చిక్కుల్లో పడ్డాను అన్నాడు అక్షయుడు. సరే, మంచిది. నీ విషయం చివరికి చూద్దాం. ముందుగా హేమనళిని నువ్వు పెళ్లి కొప్పిద్దాం. రమేషుడు ఒప్పుకొనేటట్టు ఏదో ఒకటి చెయ్యాలి. నీకేమైనా పిచ్చా? ఇంకా ఆశపడుతున్నావా అన్నాడు అక్షయుడు. కాదు, జరిగిన విషయమంతా లేఖలో రాయమని రమేషుడికి చెప్పి తనే ఉత్తరం రాయమని బలవంతంగా ఒప్పిద్దాం. రమేషుడే ఉత్తరం రాస్తే హేమనళిని నమ్ముతుంది. ఆ పని ఏదో చెయ్యి అన్నాడు జోగేంద్రుడు. సరే, మంచిది, ప్రయత్నిస్తా అన్నాడు అక్షయుడు. ఆ రాత్రి 9 గంటలకు రమేషుడు నీళ్ళ స్టేషన్కి వెళ్లేందుకు జట్కా బండిని మాట్లాడుకొని అతనికి సందుల గుండా తీసుకుని వెళ్ళాలని చెప్పాడు. ఎందుకంటే స్టేషన్కు కాలుటోలా మీదుగానే వెళ్ళాలి. ఎన్నో రోజులుగా తను కాలుటోలాలో ఉన్నాడు కాబట్టి అందరూ తనను గుర్తిస్తారని, ముఖ్యంగా కమల తనతో ప్రయాణిస్తున్నది, అందుకనే ఈ జాగ్రత్త. బండి అన్నాద బాబు ఇంటి ముందు నుండే వెళ్ళాలి. ఇల్లు దాటేటప్పుడు రమేషుడు తలను కిటికీ గుండా బయటకు పెట్టి అన్నాద బాబు ఇంటి వైపు చూశాడు. ఆ ఇల్లు ఎప్పటి వలనే ఉన్నది. పెళ్ళి అలంకరణలు కానీ ఇల్లు వెళ్ళవేయడం కానీ చేయక ఎలాంటి మార్పు లేక ఎప్పటి వలనే ఉంది. కమల జట్కా బండి ఎక్కగానే కళ్ళు మూసుకొని కూర్చున్నది. ఉదయం నుండి పని అలసటతో రమేషుడు ఆ ఇల్లు దాటేటప్పుడు పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఆ నిట్టూర్పుకు కమల కళ్ళు తెరిచి చూస్తూ ఏమైంది అని అడిగింది. ఏమీ లేదని చెప్పి స్టేషన్ చేరేంత వరకు కూర్చున్న చోటనే ఒదిగి కూర్చున్నాడు. కమల మళ్ళీ వెనుకకు జారగిలబడి నిద్రపోయింది. ఈసారి ఆమె నిద్రకు అంతరాయం కలిగించకూడదనుకున్నాడు. సమయానికే స్టేషన్ చేరి 2వ తరగతి పెట్టెలో కింది బెర్తు మీద కమల కొరకు దుప్పటి దిండు ఇచ్చి దీపపు కాంతిని కాస్త తగ్గించి, చాలా ఆలస్యమైంది కమల, నీవు విశ్రాంతి తీసుకో అన్నాడు రమేషుడు. రైలు బండి కదిలేదాకా కిటికీ దగ్గర కూర్చొని చూడనా, తర్వాత నిద్రపోతానని చిన్న పిల్లవలే అడిగింది. సరేనన్నాడు రమేషుడు. చీర కొంగును తల మీద కప్పుకొని వచ్చిపోయేవారిని చూడటానికి కిటికీ పక్కనే తన బెర్తు మీద కూర్చున్నది. అదే బల్ల మీద మధ్యన రమేషుడు కూర్చొని అన్యమనస్కంగా బయటికి చూస్తున్నాడు. రైలు కదులుతుండగా కొంచెం మసకగా ఉండడం వలన తమ బోగీలోనికి ఎవరో ఎక్కడం చూశాడు, కానీ అతనెవరో గుర్తించలేకపోయాడు. కానీ చాలా అలసిపోయినట్టుగా కనపడుతున్నాడు. ఎందుకంటే కదులుతున్న రైలు బండిలోకి జొరబడాలని ప్రయత్నించే సమయంలోనే బండి వేగం పెరగడంతో ఎక్కలేదు. కీచ్మని అరవడంతో రైలు సిబ్బంది ఒకరు అతనిని లోపలికి లాగుతుండడంతో అతని లాల్చి సిబ్బంది చేతిలోనికి చిక్కడం, అలా ఎలాగో అలా ఆ బోగీలోనికి దూరాడు. బండి వేగం తగ్గించడం వల్ల కొద్దిగా నెమ్మదిగా నడుస్తున్నది. అప్పుడు కనపడ్డాడు ఎక్కినతను అక్షయుడుగా. అప్పటి వరకు హడావుడిగా రైలు ఎక్కేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని వినోదంగా చూసి నవ్వుకున్న కమల ఠక్కున ఆపేసింది. రమేషుడికి భయపడి నవ్వు ఆపినట్టు చేసింది, కానీ ఆమెలోని పసితనం నిద్రపోయేదాకా కిలకిలా నవ్వుతూనే ఉంది. తానేమీ హాస్యంగా మాట్లాడలేదు. ఈ అమ్మాయి ఎందుకు నవ్వుతుందో అనుకున్నాడు రమేషుడు. అక్షయ్ని కుటుంబం, అతని బంధువులంతా కలకత్తాలోనే ఉంటున్నారు. మరి ఎందుకింత ఆతృతగా
ఈ రైలు బండిని ప్రాణాలకు తెగించి ఎక్కేందుకు ప్రయత్నించాడంటే బహుశా కమలను రైలు బండి కిటికీ నుండి చూశాడేమో. అందుకే ఆఖరి నిమిషంలో రైలు ఎక్కినాడనుకున్నాడు రమేషుడు. అంతేకాదు, తన గురించి కమల గురించి ఆరా తీసి మమ్మల్ని వెంబడించి మిగిలిన సమాచార సేకరణకే వస్తున్నాడని అర్థమైంది. అటువంటి నీచమైన ఆలోచన కలిగిన వాడే అక్షయుడు అనుకున్నాడు. కలకత్తాలో ఎక్కువగా తన పెళ్ళి వదంతి వ్యాపించకపోయినా తన ఊరు చిన్నది కాబట్టి అక్కడ తొందరగా ఊరంతా వ్యాపించే అవకాశం ఉన్నది. ఆలోచించిన కొద్దీ అతనికి భయం ఎక్కువైంది. బారక్పూర్లో రైలు బండి ఆగినప్పుడు కిటికీ నుండి తల బయటికి పెట్టి చూశాడు, కానీ అక్షయుడు రైలు దిగలేదు. నైహతిలో చాలామంది ప్రయాణికులు బోగీలోకి దిగారు, కానీ అక్షయుడు దిగలేదు. బోగుల స్టేషన్లోనూ దిగలేదు. మరెక్కడ అక్షయుడు దిగే అవకాశమే లేదు. రమేషుడు చాలా అలసిపోయాడు. అయినా పడుకుంటే నిద్ర రాలేదు. తెల్లవారుజామున రైలు బండి గోలండు చేరింది. పడమటి బెంగాల్ వెళ్లే వాళ్ళందరూ గోలండులో దిగి రేవులో మరపడవనెక్కుతారు. ఓడరేవుకు శాల్వా కప్పుకొని చేతిలో పట్టుకొని మరపడవ వైపు వెళుతున్న అక్షయుని చూశాడు. రమేష్ను ఊరికి వెళ్లే పడవ బయలుదేరడానికి ఇంకా చాలా సమయం ఉన్నది. ఆ పడవ రేవులో ఆవిరి కక్కుతూ కేక పెడుతున్నది. ఇంకొక పడవ రేవులో కట్టేసి ఉన్నది. ఈ పడవ ఎక్కడికి వెళ్తుందని సరంగును అడిగాడు రమేషుడు. పడమటి బెంగాల్ కని చెప్పాడు సరంగు. ఎందాక పెడుతుందన్నాడు రమేషుడు. ఒకవేళ నదిలో నీటి మట్టం లోతుగా చాలినంత నీరుంటే కాశీపట్టణం దాకా అన్నాడు సరంగు. వెంటనే ఆ పడవ గదిలో ఒకదానిలో కమలను ఎక్కించి బియ్యం, కాయగూరలు, పాలు, అరటిపండ్లు మొదలైన సామాన్లు ఆ తీరంలో కొనడానికి అటువైపుకు వెళ్ళాడు. ఇంతలో అక్షయుడు పడవ దిగి వస్తున్న ప్రయాణికులకు ఎదురుగా వెళుతూ ఇంకో మరపడవ ఎక్కి ఒక చోట కూర్చున్నాడు. ఆ పడవ బయలుదేరటానికి చాలా సమయం ఉండడంతో ప్రయాణికులు నిదానంగా వస్తున్నారు. ఈ లోపల ఆ పడవలో ప్రయాణించేవారు స్నానాలు చేసి బట్టలు ఉతుక్కొని వంటలు చేసుకుంటున్నారు, కొందరు తింటున్నారు. కమలను అల్పాహారం చేయించడానికి హోటల్ తీసుకొని వెళ్ళి ఉంటాడు రమేషుడు. అందుకే కనపడలేదనుకున్నాడు. వెళ్ళి చూద్దామా అనుకుంటే గోలండు తనకు అంతగా తెలియదు. అందుకే కదలకుండా పడవలోనే కూర్చున్నాడు అక్షయుడు. మరపడవ కూత పెట్టింది, కానీ రమేషుడు ఇంకా రాలేదు. ఓడ ఎక్కడానికి దిగడానికి ఉన్న చెక్క బల్ల మీద ప్రయాణికులు అటు ఇటు తిరుగుతున్నారు. పడవ మరొక్కసారి కూత పెట్టగానే ప్రయాణికులు తొందరగా ఎక్కడం మొదలుపెట్టారు. ఆ ఎక్కేవారిలో అక్షయునికి రమేషుడు కనపడలేదు. చాలామంది జనాలు పడవ బల్ల మీద ఉన్నారు. తిరుగుడు చెక్క బల్ల పడవ లోపలికి తీసిపెట్టుకున్నారు పడవ సిబ్బంది. లంగర్ ఎత్తేందుకు యజమాని జెండా ఊపాడు. అప్పుడు అక్షయుడు నేను దిగుతానని కేక పెట్టాడు. కానీ జనాలు ఎక్కువగా ఉన్నందున అతను దిగేందుకు వీలు కాలేదు. ఆ మరపడవ తీరానికి దగ్గరగా ఉన్నందువల్ల అక్షయుడు గభాలను దూకాడు. తీరంలోనూ రమేషుడు కనపడలేదు. కలకత్తా వెళ్లే రైలు బండి బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. తను రైలు ఎక్కేటప్పుడు రమేషుడు తనను చూసి అతని ప్రయాణ దిశ మార్చుకొని ఉంటాడు. రమేషుడు తన ఊరికి కాకుండా తిరిగి కలకత్తాకు వెళ్ళి ఉంటాడనుకున్నాడు అక్షయుడు. కలకత్తా వంటి నగరంలో ఎవరినైనా వెతికి పట్టుకోవడం కష్టం. ఆ సాయంత్రం దాకా కలకత్తాకు వెళ్ళే రైలు బండి లేకపోవడంతో అక్షయుడు ఉదయం నుండి బండి బయలుదేరే సమయం వరకు గోలండులోనే అటూ ఇటూ తిరుగుతూ గడిపాడు. కలకత్తా చేరిన తర్వాత తెల్లవారి ఉదయమే దర్జీపారాలో రమేషుడున్న ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. అక్కడ ఎవరూ లేరు. అక్కడి నుండి టోలాలో ఇదివరకున్న రమేష్ని ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇక ఎదురుగా ఉన్న అన్నాథ బాబు ఇంటికి వెళ్ళి రమేషుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోలేకపోయానని జోగేంద్రుడితో చెప్పాడు. నువ్వేమనుకుంటున్నావు అన్నాడు జోగేంద్రుడు. అక్షయుడు తాను రమేషు కమల కోసం గోలండు దాకా వెళ్ళిన సంగతిని, రమేషుడు కమలతో ఎక్కడికో వెళ్ళిపోయాడని, అతనున్న 2 ఇళ్ళు ఎవరూ లేక తాళం వేసి ఉన్నాయని తెలిపాడు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత జోగేంద్రునికి రమేషుని మీద అనుమానం మరింత బలపడింది. కానీ ఈ సాక్ష్యాలు జరిగిన విషయాలు చెబితే హేమనళిని నమ్మదు. హేమనళిని వరకెందుకు, మా తండ్రి అన్నాథ బాబే నమ్మరన్నాడు జోగేంద్రుడు. అంతేకాదు, రమేషుడు స్వయంగా వచ్చి
మీతో ఏమీ చెప్పలేని లేనని అన్నా కూడా హేమనళిని రమేషుడికి పెళ్లి చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. అంత నమ్ముతున్నాడు అన్నాడు జోగేంద్రుడు. ఎందుకంటే హేమనళిని ఏడిస్తే మా నాయన తట్టుకోలేడు. ఒకవేళ రమేషుని దగ్గరకు మా నాయన స్వయంగా వెళ్ళి చూసి రమేషునికి మరొక భార్య ఉందని తెలిసినా హేమనళిని ఏడ్చి అతనికి రెండో భార్యగా వెళ్తానని అన్నా కూడా సరేనని ఒప్పుకుంటాడు. ఎలాగో ఒకలాగున అతని ద్వారానే జరిగిన విషయం మొత్తం తెలుసుకోవాలి అన్నాడు జోగేంద్రుడు. ఈ పని ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. నేనే ఈ పని చేసేవాడిని, కానీ ఎక్కడా ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. రమేషుడు చేసిన ఈ మోసానికి నా మనసు అంతగా మొద్దుబారిపోయింది. ఏ ఆలోచన చేసే పరిస్థితిలో నా మనసు లేదు. సరే, నీవు ముఖం కడుక్కొని ఛాయ్ తాగు. అక్షయుడు స్నానం చేసి వచ్చాడు. చేయవలసిన కుటిల రాజకీయం ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఛాయ్ తాగుదామని ఛాయ్ వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఇంతలో హేమనళిని చేయి పట్టుకొని నడిపించుకుంటూ అన్నాదబాబు రావడంతో ఆలోచనల నుండి బయటపడ్డాడు అక్షయుడు. అక్షయ్ను చూడగానే హేమనళిని గిరుక్కున వెనుకకు తిరిగి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది. నాయనా, హేమ చేస్తున్న పని మీకేమైనా బాగున్నదా? అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్న హేమను మీరు మందలించాలి అని కోపంగా అంటూ జోగేంద్రుడు హేమా హేమా అని పిలిచాడు. కానీ అప్పటికే ఆమె మేడ మీదకి వెళ్ళింది. జోగేన్, నీవు నన్ను అధపాతాళానికి తొక్కేస్తున్నావు. ఆమెకు నా గురించి చెప్పకుండా ఉంటే బాగుండేది. సరే, ఆ విషయాన్ని కాలానికి వదిలేయి. పెద్ద పెద్ద గాయాలైనా మాన్పడం కాలానికే సాధ్యం. ఆమెను బెదిరించో బతిమిలాడో ఆమెకు పెళ్లి చేయాలని చూడకు. మొదటికే మోసం వస్తుందన్నాడు అక్షయుడు. అక్షయుడు మొహమాటమేమీ లేకుండా ఛాయ కెటిల్ని ఖాళీ చేసి వెళ్ళాడు. పరిస్థితులు తనకు అనుకూలించకపోయినా ఎదురు చూడాలనుకున్నాడు. అక్షయుడు ఓపిక పడుతున్నాడు. అతని స్వభావం చాలా చిత్రంగా ఉంటుంది. అవమానించినప్పుడు దాన్ని లెక్క పెట్టాడు. విసుగ్గా వెళ్ళలేదు. చివాట్లు పెట్టినా అసహ్యంగా చూసినా అతనికి వీసమెత్తు బాధ కానీ అవమానం కానీ అనుకోకుండా చలనం లేకుండా ఉంటాడు. అంత దళసరి చర్మం అతనిది. ఇక్కడే కాదు, స్నేహితుల దగ్గర కూడా అంతే.